వరకు క్లియర్ అవుతుంది. ఇంత పెద్ద ల్యాండ్ అడిగి అందుకని ఇక్కడ మార్చిన క్యాంపులకి వాళ్ళు ఉండేందుకు ఆ సర్టెందుకు అలా పానీ నూరవి కాదు నీళ్ళు నూరవి కాదు ఇంతమంది మనం ఏదో చెప్తాం 4 ఇళ్ళు కానీ మిగతా అంతా రావాలంటే మినిమం ఒక 10 ఎకరాలు ఉండాలి. 29 కోట్లతో మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బులు మన దగ్గర ఉన్నాయి. 12 లక్షలు కాదు హలో ఇప్పుడు పట్టణానికి అతి దగ్గరలో ఉన్న టిఆర్ నగర్లో జాతీయ రహదారికి సరిగ్గా 700 మీటర్ల దూరంలో 1 కిలోమీటర్ లోపే ఒక మంచి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఐటీఐ భవనాన్ని నిర్మించడానికి మరియు అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అండర్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కింద నిర్మితం చేపడతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అనే దాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. గతంలో ఉన్న ఐటీఐలు పాత డీజిల్ బండ్ల మీద పాత కాలం చెల్లిన అంబాసిడర్ కార్ రిపేర్ ఎట్లా చేయాలనేది కోర్సులు ఉండేవి. పరిస్థితులను బట్టి మార్పులకు అనుగుణంగా ఇవాళ ఈవీ మోటార్లు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అధునాతనమైన పరికరాలు వచ్చినప్పుడు వాటిని మెయింటైన్ చేయడానికి కావచ్చు, వాటిని నడపడానికి కావచ్చు, ఒక మంచి నైపుణ్యం మంచి నైపుణ్యం వచ్చే విధంగా ఒక యూనివర్సిటీని ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. 5 కోట్లతోటి దాదాపు 6,000 ఎస్ఎఫ్టీ తోటి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం పూర్తవుతూ ఉంది. 15 రోజుల్లో పూర్తవుతుంది. ఈ మధ్య కాలంలో మన పక్కనే ఉన్న నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అక్కడి ఈ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్ పూర్తయినాయి. మిస్టరీ కూడా వచ్చింది. ఈ 20వ తారీఖు వరకు ఈ ఏజెన్సీ వాళ్ళు ఇది అందిస్తామన్నారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి రేవంత్ రెడ్డి గారు ఈ స్కిల్ యూనివర్సిటీని టాటా వాళ్ళతో కలిసి అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జగిత్యాల ప్రజలకు కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.